గొప్ప గొప్ప అలంకరణలు చేసుకుని, చక్కగా జడలు అల్లుకొని, బంగారాన్ని అందరూ చూసే విధముగా ఆకర్షణీయంగా మనం దేవుని సన్నిధికి రానవసరం లేదు. అది దేవుని దృష్టిలో విలువైనది కాదు. ఏది దేవుని దృష్టిలో విలువైనది? అంతరంగ స్వభావము సాధువుగా ఉండాలి. నీ మాటలు మృదువుగా ఉండాలి. నీ మాటలు వినేవారికి క్షేమాభివృద్ధిని కలుగజేయాలి. కష్టాల్లో ఉన్నవారికి నీ మాటలు ఊరట కలిగించాలి. ఇబ్బందుల్లో ఉన్నవారికి అవి ఔషధం వలె ఉండాలి. సాధువైనట్టియు మృదువైనట్టియునైన అక్షయ అలంకారం నువ్వు ధరించాలి. క్షయమగు అలంకారము బయటిది, అక్షయ అలంకారము ఇది నిత్యము ఉండేది. ఎలాంటి అలంకరణ, ఎలాంటి స్వభావము, ఎలాంటి జీవితం మనం కలిగి